జై హింద్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి ఏంటంటే రీసెంట్గా చెప్పాను కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పర్సనల్గా టెక్స్ట్ చేయమని చెప్పి. సో దానికైతే చాలామంది అయితే రియాక్ట్ అయ్యి యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తున్నారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంతమంది క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి. సో అందుకే ఇండివిజువల్గా రిప్లై అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. నిన్న కూడా నైట్ చాలామందికి అయితే చెప్పాను అనమాట. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. నిన్న అంతా బిజీ షెడ్యూల్ మొత్తం. సో నేను ఫైరింగ్ ఇవన్నీ జరగడం వల్ల అయితే లేట్ అయిపోయింది. తప్పకుండా అయితే మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్కి, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ కూడా నేనైతే నేమ్ చెప్పి మరి వాళ్ళ డౌట్ అయితే నేను సాల్వ్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కామెంట్ ఆర్ క్వశ్చన్ డౌట్ అడిగారో తప్పకుండా అయితే మిస్ అవుద్ది అనమాట. ఎందుకంటే మీ క్వశ్చన్ ఎప్పుడైనా చదవచ్చు, దానికి ఆన్సర్ ఎప్పుడైనా చెప్పొచ్చు. పొరపాటు మీరు కానీ వీడియో స్కిప్ చేశారనుకోండి, మీ డౌట్ మిస్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత చెప్పొద్దు మీ అన్నయ్య మీరు నా డౌట్ చెప్పదని చెప్పి. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అందరూ బాగున్నారు ఇంట్లో, అది మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అంటే కాంప్లిమెంట్ ఇచ్చిన కామెంట్స్ అయితే చదవను, జస్ట్ క్వశ్చన్ చేసిన కామెంట్స్ అయితే చదువుతాను. అన్న అన్న కమాండో కోర్స్ గురించి చెప్తాను బ్రదర్. నేను కమాండో కోర్స్ గురించి అయితే ఒక ఆబ్స్టికల్స్ అయితే చేశాను పూర్తిగా. అవి నేను ఇక్కడి నుంచి బయలుదేరగానే నేను అది అప్లోడ్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ అభిషేక్ మరుముల్లా అన్న నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, అగ్నివీర్ ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, ప్లీజ్ కొంచెం నెక్స్ట్ వీడియో తీయన్న. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, కరీంనగర్. కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఎలా చెప్పండి, ఇదే నా ఫస్ట్ ఎగ్జామ్. తమ్ముడు నేను ఫస్ట్ ఆర్మీ పర్సన్ చెప్పేది ఏంటంటే అదే అగ్నివీర్కి. మీరు అగ్నివీర్కి 90% కదా, 100% కావాల్సింది ఎఫర్ట్స్ గ్రౌండ్లో. ఎగ్జామ్ చెప్తున్నా నువ్వు మినిమం రాసుకొని వెళ్ళిపో. 100% ఎఫర్ట్స్ గ్రౌండ్లో పెట్టి నువ్వు ఫుల్ మార్క్స్ తెచ్చుకో, గ్రౌండ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకో. నువ్వు ఎగ్జామ్ గురించి అంత సఫర్ అవ్వవు. ఎందుకంటే అగ్నివీర్కి మెయిన్ చూసేది వాడు ఫిజికల్, ఎగ్జామ్ కాదు. సో గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేయనమాట. రవి అన్న నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదన్న. అదే బ్రదర్, నేను నువ్వు చెప్పావు కదా నీ మెసేజ్కి, అక్కడైతే నేను రిప్లై ఇచ్చాను. సో సార్ అక్కడ వెళ్ళి మర్చిపోయి నేను ఆ మెసేజ్ చేయటం, అక్కడైతే రిప్లై ఇచ్చాను నీకు. నెక్స్ట్ అన్న ఐసైట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ ఎలానా, ఇదైతే రిపీటెడ్గా అడుగుతున్నారన్నమాట. ఐసైట్ ఉన్న వాళ్ళు ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన మా బ్యాచ్లో ఒక అమ్మాయి కూడా అలాగే వెళ్ళింది. తను ఇప్పుడు బీఎస్ఎఫ్ జాబ్లో ఉంది. అలాగే మా ఫ్రెండ్ కూడా వెళ్ళాడన్నమాట. మీకు దానికి ఎక్కువ టైం పడుతుంది, జస్ట్ 45 days టైం పడుతుంది అంతే. మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని కూడా రన్నింగ్ వేయొచ్చు, వారు స్పెక్స్ ఇస్తాడన్నమాట. సో చాలామంది ఐసైట్ గురించి అడుగుతున్నారు. ఐసైట్ గురించి కూడా మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే, మీకు ఇది లాస్ట్ అటెంప్ట్ అనుకుంటే తప్పకుండా మీరైతే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. అదైతే మీకు చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాహుల్ రెజెన్సీ బ్రో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ట్రైనింగ్ రొటీన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. తప్పకుండా బ్రదర్, నేను మా ట్రైనింగ్లో అయితే ఒక మంచి ఎనర్జెటిక్ పార్ట్నర్ పట్టుకొని వాడి ద్వారా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ తారీఖు కమెంట్ ఓకే అన్న. June 10కి ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంది, వీడియో చేయండి అన్న ప్లీజ్. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం అయితే ఎస్ఎస్సి నడుస్తుంది కదా, దానికోసం ఒక 2 days గ్యాప్ నేను ఆ వీడియో కూడా చేస్తాను, మరి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి. అన్న ఐసైట్కి లేజర్ చేసుకుంటే ఓకేనా? చెప్పాను కదా లేజర్ చేసుకోండి, ముందే చేసుకోండి. మళ్ళీ మీరు దగ్గరలో చేసుకున్నారనుకోండి ఇబ్బంది పడతారన్నమాట, అప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్. అన్నయ్య నేను టీత్ క్యాప్ పెట్టుకున్నా, మహేష్ కుమార్ కొండ అన్న. నేను టీత్ క్యాప్ పెట్టుకున్నా, ఇంకో టీత్ సిమెంట్ ఊడిపోయింది. సిమెంట్ పర్లేదా? మెడికల్ ఫిట్ చేస్తారా? పర్లేదు తమ్ముడు, సిమెంట్ పర్లేదురా, కానీ వెళ్ళేటప్పుడు మనం టీత్ క్యాప్ తీసే, ఎందుకంటే ఈ లోపు సెట్ అయిపోద్ది. నీకు మెయిన్ అది ఏంటంటే ఏ కర్రతో కొట్టడం కానీ ఇలాంటివి ఏం చేయరు, చెక్ చేస్తారు అంతే. పిప్పళ్ళు తెలుసు కదా, పిప్పళ్ళు కానీ పుచ్చుకొని పళ్ళు ఉంటే వాటి వల్ల నీకు ఇబ్బంది అంతే, వీటి వల్ల నీకు ఏ ఇబ్బంది కాదు. నెక్స్ట్ ఎడిట్ విత్ ఆర్ఎస్ అన్న. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇష్యూస్ ఉన్నాయిగా, మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా ఎలా? ఇది చాలామందికి వచ్చే డౌటే. ఎందుకంటే బ్రదర్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నారన్నమాట. ఇది ఏ చిన్న ఇష్యూ వల్ల కానీ పొరపాటును కూడా మీకు ఆ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంటే ఆడ తప్పకుండా రీషెడ్యూల్ అయితే చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మా టైంలో వచ్చేసి టీసీఎస్ వాడు చేసాడు అన్నమాట. అది మన ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సర్వర్ని టీసీఎస్ అంటే కొంతమంది తీసుకుంటారన్నమాట. అంటే మనకు చూసా ఊర్లో ఏదైనా వైన్ షాప్కి వేలంపాట పాడుకుంటే ఎలా తీసుకుంటాం అలా అనమాట. ఎగ్జామ్ సర్వర్స్కి ఇప్పుడు దరిద్రంగా ఎడిక్విటీ అని ఎవడో రీసెంట్గా కొత్తగా వచ్చాడనమాట. అది 25ని స్టార్ట్ చేసాడు. మా టైంలో కూడా దరిద్రం, ఏదో ఒక ఇష్యూ వచ్చేది మనకు ఇప్పుడు అదే ఇష్యూ వస్తుందన్నమాట. కానీ భయపడొద్దు. కానీ వన్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు అంతా కష్టపడి, ఓకే మీ కోపం నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే అంతా కష్టపడి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాడు ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఎంత బాధ ఉంటుందో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పొరపాటున కెమెరాల్లో అదే కానీ పడ్డారనుకోండి,
కొంచెం మీ లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో కోపాన్ని ఆపుకోండి. ఫస్ట్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనమే డిపెండ్, ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. కానీ భయపడదు, తప్పకుండా ఆడైతే ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారు. రీకండక్ట్ చేయకుండా ఎగ్జామ్ అయితే వదిలేడు అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్న ఐటీబీపీ ట్రేడ్మెన్ జాబ్ ఎలా ప్రిపరేషన్ అవ్వాలి? నిన్ను కిచెన్ సర్వీస్ ఫిజికల్ పాస్ అయ్యాను, నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే తమ్ముడు, తప్పకుండా నేనైతే దానికి సంబంధించి పీడిఎఫ్స్ అయితే మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూడు. నెక్స్ట్ అన్య శాలరీ మీద వీడియో అన్య లైక్ అన్ని ఫోర్స్లో. తప్పకుండా తమ్ముడు, మనకైతే అన్ని ఫోర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని ఫోర్స్లో కూడా శాలరీ వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి తప్పకుండా అయితే. ఎవరో మాధవ్ తరుణ్ కుమార్, తప్పకుండా తమ్ముడు నేను చేస్తాను. నెక్స్ట్ రాజేష్ బట్టి ఏదో ఉంది బ్రో, నేను ఎస్ఎస్సి జీడీకి 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నా. నాకు మెడికల్లో చెవులో హోల్ ఉంది, అది మెడిసిన్ వాడితే కొంచెం క్లియర్ అయింది. దానికి మెడికల్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు బ్రదర్, నీకు క్లియర్ అయిపోయింది అంటున్నావు. వాడు మెడికల్లో కరెక్టే, హోల్ ఉంటే మనం తప్పకుండా చూస్తాడు, తెలిసిందే కదా. ఒక మిషన్ ఉంటుంది, మిషన్ పెట్టి చూస్తాడు. మెయిన్ గుళ్ళం కానీ హోల్ అయితే కొంచెం ఇబ్బంది. గుళ్ళడితే మనం క్లీన్ చేసుకోవచ్చు, కానీ క్లియర్ అయిపోయింది అన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు నీకు. ఆ భయంతో మాత్రం వెళ్ళకు. ఆ భయం మెడికల్ మీకు ప్రతిసారి చెప్పేది భయంతో వెళ్ళకండి. భయంతో వెళ్ళడం వల్ల మీకున్న ప్రాబ్లం వల్ల మీకే ప్రాబ్లం రాదు, కానీ కొత్తగా బీపీ పెరిగిపోయింది అనుకోండి, రీమెడికల్ రాస్తాడు. అది అంత చాలా బాధగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అరవింద్ అంట, బిఎంఏ రూల్స్ చూపించు బ్రో, అండర్ వెయిట్ అయితే పక్కా క్యాన్సిల్ చేస్తారా? బిఎంఏ రేంజ్ ఎంత ఉండాలి? సో దాని గురించి అయితే నేను ఒక చిన్న, అంటే మీ వెయిట్ ప్లస్ హైట్ బట్టి అది కొలవాలన్నమాట. బిఎంఏ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను బ్రదర్, మీరు దాని గురించి అయితే ప్రెజర్ తీసుకోదు. అయినా మెయిన్ ఏంటంటే ఇప్పుడు బిఎంఏ మాట అటుస్తే కనుక మీరు రన్నింగ్కి అండర్ వెయిట్ ఉన్నా సరే పర్లేదు. చెప్పారు కదా అడు మీకు మెన్షన్ చేశారు క్లియర్గా, ఎస్ఎస్సి ఒక నోటీస్ వదిలిందనమాట. మీరు ఎటువంటి ఈ పీఈటీకి వెళ్ళిన ఎటువంటి వారు కూడా ఒకవేళ కనుక మీరు అండర్ వెయిట్ ఉంటే మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేసే 100% ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు వచ్చేసి మెయిన్ మెడికల్లో మీ వెయిట్ ఉండాలి, బిఎంఐ. ఓకేనా? సో దాని గురించి అయితే నేను చిన్న క్లిప్ అయితే చేస్తాను క్లారిటీగా, మీ హైట్ ప్లస్ వెయిట్ ఎంత ఉండాలి, ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ ఓన్లీ రైట్ ఐకి సైట్ ఉందన్న ఎలా చేస్తారా? తమ్ముడు ఓన్లీ రైట్ ఐకి అంటే వాళ్ళు 2 కళ్ళతో కూడా మెడికల్ చేస్తారా? ఈ కన్ను కార్డు మోస్తారు, ఈ కన్నుతో చెప్పమంటారు, ఈ కన్ను కార్డు మోస్తారు, ఈ కన్ను చెప్పమంటారు అన్నమాట. సో నువ్వేం చేస్తావంటే, నీకు 1 eye క్లియర్గా ఉంది కాబట్టి ఫస్ట్ నీకు ఐ పెట్టినప్పుడు అది స్పీడ్గా టప చెప్పుకెళ్ళిపో. తర్వాత చార్ట్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ ఉన్నది మాత్రం బట్టి అనమాట. ఎందుకంటే రైట్ ఐ కొంచెం ఇబ్బంది అంటున్నావు కాబట్టి. సో దాని గురించి అయితే భయపడుకో బ్రో. ఈ ఎస్ఎస్సిజీ 2026 నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అంటున్నారు అన్న. ఎవరు బ్రదర్ చెప్పారు క్యాన్సిల్ అని చెప్పి? ఎవరు చెప్పారు? ఎవడన్నా ఎస్ఎస్సీలో వర్క్ చేసి కూడా నీకు తెలిసి ఉన్నాడా? నాకు తెలిసి ఉన్నాడా? మీకు మెయిన్ బోర్డు డిసైడ్ చేసి ఎస్ఎస్సీ బోర్డు డిసైడ్ చేస్తుంది. ఏంటి 4-5 గొడవలు అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు? అన్సింప్లెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అంటే సెంట్రల్ గవర్నమెంట్. అలాంటివి మా థాట్స్ ఏం పెట్టుకోవద్దు, ధైర్యంగా ఉండండి. అలా అయితే ఎగ్జామ్ ఎంతమంది రాశారు? లక్షల్లో ఎగ్జామ్ రాశారు, మళ్ళీ వాళ్ళందరూ ఫస్ట్ క్యాన్సిల్ చేసుకొస్తుందా? ఆ డౌట్స్ మాత్రం పెట్టుకోండి దయచేసి. ఈ యూట్యూబ్లో చెప్తున్నాను కదా, వీళ్ళకి వ్యూస్ కావాలన్నమాట. అరే ఇవన్నీ పైన ఒక తమ్ముళ్ళు పెడతారన్నమాట, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, రాసిన వాళ్ళందరూ ఏమవుతారు అని చెప్పి అవి నమ్మకానికి వ్యూస్ కోసం చేసేదన్నమాట మొత్తం. నెక్స్ట్ శ్రీనివాస్ ఆర్కే ఏదో గర్ల్స్ అప్లై చేయవచ్చు పోయి నోటిఫికేషన్? తప్పకుండా బ్రదర్, అందరూ అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ అయితే బాయ్స్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ కూడా నేనైతే వీడియో చేస్తాను అన్నమాట, వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీ క్వాలిటీస్ ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, గ్రౌండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి తప్పకుండా. నెక్స్ట్ ముద్దుల మోహన్ అంట, అన్య నేను ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ జనరల్ అన్నయ్య. ఓకే, 70+ కొడితే జాబ్ వస్తుంది ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా తమ్ముడు, 70+ చేస్తే మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం ఏదో ఒక జాబే దొరుకుతుంది అనమాట. ఎందుకంటే నా టైంలో కూడా, నా ముందు నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మన ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ చాలా తక్కువ. ఇప్పుడైతే ఓబీసీ తూర్పుపాపాలు కూడా ఈడబ్ల్యూఎస్ ఇస్తుందంట, మొన్న తమ్ముడు అయితే మెసేజ్ చేశాడు. సో అయినా ఏం కాదు, మెయిన్ కాంపిటీషన్ అంతా ఓబీసీలోనే. ఈ మన ఈడబ్ల్యూఎస్కి అయితే అంత కాంపిటీషన్ ఉండదు, సో భయపడదు. నెక్స్ట్ రమేష్ అంట, అన్న ఐఎమ్ మనీషా, టూత్ డీస్ గురించి చెప్పండి అన్న. టీత్ ఎన్ని పుచ్చుకుంటే ఎలా క్యాప్ వేయించుకొని క్లీన్ చేయించుకుంటే ఓకేనా మెడికల్కి? సో నేను కరెక్ట్గా చదవకపోవచ్చు, కానీ నాకైతే మీనింగ్ అయితే అర్థమైంది. టీత్ క్యాప్ పెట్టుకుని మెడికల్కి వెళ్ళొద్దు. దానికి తోడు ఏంటంటే మీరు పుచ్చుకొని మెయిన్ ఉండకూడదన్నమాట. మీకు ఒక పుచ్చుకొని ఉన్నా సరే రీమెడికల్ రాస్తారు, అది గుర్తుపెట్టుకోండి. వెళ్ళే ముందే మీరు అంతా క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళి బాధపడే కంటే వెళ్ళే ముందే క్లియర్ చేసుకుంటే మీరు ఆ ధైర్యంతో వెళ్తారు కదా. ఆ భయంతో వెళ్ళారనుకోండి, చెప్పిన బీపీ ఇంక్రీజ్ అయితే మీరు రీమెడికల్ పడే ఛాన్స్ ఉందన్నమాట.
అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్య లెఫ్ట్ హ్యాండ్ మీద కట్ మార్క్స్ ఉన్నవి, ఏమైనా ప్రాబ్లం? అన్య మెడికల్లో అన్య లేదు తమ్ముడు. తండ్రి గణేష్ అంట, కట్ మార్క్స్ వల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు తమ్ముడు. మీకు ఈ మెయిన్ వచ్చి స్టిచ్చెస్ అంతే, స్టిచ్చెస్ వల్ల ప్రాబ్లం మీకు. ఎవరో కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫోటో పెట్టారు కట్ మార్క్స్ ఉన్నాయని చెప్పి, నేను వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చాను అన్నమాట. బ్రదర్ నాకు సినిసిట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అలాగే లిపోమియా స్మాల్ సైజ్. బ్రదర్ ఇది నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్ కామెంట్ చేయి, నేను దీనికైతే అక్కడ రిప్లై ఇస్తాను. క్యారింగ్ హ్యాండ్స్ ఎలా చెక్ చేస్తారో చెప్పండి బ్రదర్. చెప్తాను బ్రదర్ తప్పకుండా. అయితే నెక్స్ట్ వీడియో నేను డైరెక్ట్గా ఒక పర్సన్తో చెప్తాను. ఇలా నేను చెప్తే మీకు అర్థం కాదనమాట, డైరెక్ట్ మీకు చూపించిన అనుకోండి అది మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ టీత్ మెడిసిన్ ఎలా ఉంటుంది అన్న. అది టీత్ మెడిసిన్ అంటే బ్రదర్ నేను ఎలా చెప్తాను టీత్ మెడిసిన్ ఎలా ఉంటుందంటే, అది ఏదైనా వస్తువు అయితే చూపించడానికి, మెడిసిన్ ఆటోమేటిక్గా యూజ్ చేస్తారు కదా ఒకసారి, అది బయట మెడికల్ షాప్లో కొంచెం అడగను అన్నమాట. నెక్స్ట్ గణేష్ కదా అన్న, బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం ఉంటే మెడికల్లో ఫిట్ చేస్తారా? తమ్ముడు ఫిట్ చేస్తారా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటే? ఎందుకంటే నీ కాలు ఈసీజీ నెక్స్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇందులో మనకి బ్యాక్ పెయిన్ ఏమీ కనపడదు అనమాట. సో అక్కడ నీకు ఫామ్ ఇస్తారు, నీకు ఆస్తమా ఉందా, నెక్స్ట్ ఎలాంటి బ్యాక్ పెయిన్లు ఉన్నాయా, నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్కి అవన్నీ ఇస్తారన్నమాట, వాళ్ళు ఫామ్ ఇస్తారన్నమాట. సో ఆ ఫామ్నే ఫిల్ చేస్తే సరిపోదంటే, మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, నాకు ఏ ఇష్యూస్ లేవని చెప్పి టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో మీకు ఏ ప్రాబ్లం రాదు. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్లైంగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ తమ్ముడు. బ్రో ఈ హైట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉన్నా పర్లేదా? మెయిన్ వచ్చేసి హైట్ గురించి చెప్తున్నాను. ఏంటంటే హైట్ గురించి ఎస్టీ వాళ్ళకి మాత్రమే 162, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా హైట్ ఎక్స్క్యూజ్ అయితే ఉండదు. ఒకవేళ 169 పాయింట్లో ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళి ఒక్క రోజు ముందు బొప్పోయి చెట్టు తెలుసు కదా, బొప్పాయి చెట్టు, దాని బొప్పాయి కర్ర ఉంటుంది కదా, వెళ్ళి ఒక్క రోజు ముందు గట్టి కొట్టండి, బొడుపు వచ్చేలాగా. అంటే మినిమం ఇంత బొడుపు వస్తుంది అనమాట నమ్మండి. ఎందుకంటే మా ఫ్రెండ్ అలాగే జాబ్కి వెళ్ళి బీఎస్ఎఫ్ జాబ్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి విషయం. అది 169లో ఉంటే, మళ్ళీ 168 ఉంటే కొంచెం కష్టం. నెక్స్ట్ అన్న నా కడుపులో గడ్డ అయింది, 6 స్టిచ్చెస్ పడ్డాయి, 4 months అవుతుంది, అరౌండ్ స్టిచ్చెస్ లైట్గా పెయిన్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ రిప్లై ఉందని. లంకా వైష్ణవి సిస్టర్, నేను చెప్పేది ఏంటంటే అలాంటి స్టిచ్చెస్ కనుకుంటే, మెయిన్ అయితే స్టిచ్చెస్ ఉంటే ప్రాబ్లం లేదు. స్టిచ్చెస్ ఉంటే ఏంటంటే మీకు ఇప్పుడు అది స్టిచ్చెస్ చూస్తారన్నమాట, అక్కడ మీకు ఇలాగ చెక్ చేస్తారు, ఇతను చిన్న బెల్ టైపు చిన్న కొట్టడం చేస్తారన్నమాట. వన్స్ మీరు అలా కొట్టినప్పుడు కానీ మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, అది మీకు ఇబ్బంది, రీమెడికల్లో రాస్తారన్నమాట. సో ఒకవేళ కొట్టినప్పుడు మీరు మేనేజ్ చేయాలనుకుంటే పెయిన్ రాలేదని చెప్పి మేనేజ్ చేయండి అనమాట. అలా అయితే ఓకే, లేదు మీరు పెయిన్ వచ్చినట్టు కానీ చిన్నది వాడికి తెలిసినా సరే రీమెడికల్ రాస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు వైష్ణవి అంటే సిస్టర్, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనసాల ఝాన్సీ మహారాజ్ అంటే, బ్రదర్ మీరు బీఎస్ఎఫ్ మన జాబ్ అంటే చిన్నది. ఈ కామెంట్ అయితే చదివాం బ్రదర్, ఈ బీఎస్ఎఫ్ జాబ్ మనకంటే చిన్నదే అని చెప్పి అన్నారు కదా. లొకేషన్ షిఫ్ట్ చేశాను, ఎందుకంటే అందరూ వచ్చేసారు మెస్కి వెళ్ళి, ఎవరు లేని టైంలో చేస్తే ఎవరు అనుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనసాల ఝాన్సీ మహారాజ్ అంట, బ్రదర్ మీరు బీఎస్ఎఫ్ మన జాబ్ ఎస్ఎస్పీ కంటే చిన్నది అంటున్నారు కదా. సారీ బ్రదర్, నేను ఆ ఉద్దేశం అయితే అసలు అనలేదన్నమాట. నేను చెప్పింది ఏంటంటే కట్ ఆఫ్ పరంగా, అంటే మాకంటే బీఎస్ఎఫ్ ఫోర్సే చాలా పెద్దదే, ఎందుకంటే ఎక్కువ వేకెన్సీ ఉన్నది ఆ జాబ్స్కే. నేను ఆ పర్పస్ అన్నాను అంతే, ఎక్కువ వేకెన్సీ ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులు వస్తే జాబ్ వస్తుంది, అలా నేను ఎప్పుడు అనలేదు కదా. అలా అన్నాను కూడా, ఎందుకంటే మాకంటే నాకు తెలుసు కదా ఎక్కువ కష్టపడితే బీఎస్ఎఫ్ జాబ్ వల్ల. ఒకవేళ ఏమైనా ఫీల్ అయ్యంటే సారీ బ్రదర్ హైట్ 168 రన్నింగ్కి వెళ్ళొచ్చా? చెప్పాను కదా 168 అంటే మాత్రం కొంచెం ఇబ్బంది, కానీ గివ్ అప్ ఇవ్వద్దు, వెళ్ళండి ఒకసారి, ఏమో వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, టైం బాగుంటే అవ్వచ్చు, లేదంటే ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, రన్నింగ్లో పోతే మన ప్రాబ్లం, అది హైట్లో కానీ మెడికల్లో కానీ పోతే అది మన ప్రాబ్లం కాదు కదా, దేవుడు మనకు అలా ఇచ్చాడని కూడా ఏం ఫీల్ అవ్వద్దు దానికి. నెక్స్ట్ అన్న నా కాలు కాలింది, చిన్న మచ్చ అలాగే ఉంది, మెడికల్లో ఏమైనా ప్రాబ్లం లేదు కదా. ఒక మినిమం ఇంత సైజు మచ్చ ఉంటేనే మీకు ఇబ్బంది, ఈ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉంటే మీకు ఏ ఇబ్బంది కాదనమాట. కాలినవన్నీ ఇవన్నీ ఎక్స్క్యూజ్ చేసేస్తారు నార్మల్.
సో ఇలానే గుడ్ ఇన్ఫర్మేషన్ చేయను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సో యూట్యూబ్లో అయితే అన్ని కామెంట్స్ చదివాను అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా టెక్స్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తాను అనమాట. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే ఒకవేళ చూస్తున్నాను. నేను 169.7 చెప్పిన గతంలో 169లో ఉంటే మాత్రం తప్పకుండా నేను చెప్పిన పని అయితే చేయండి, వర్కౌట్ అవుద్ది 100%. నెక్స్ట్ అన్న హైట్ ఎంత బ్రో? ఎస్టీకి చెప్పాను బ్రదర్, మీకైతే 162. మీ ఒక్కరికే హైట్ గురించి ఏంటంటే ఎక్స్క్యూజ్ ఉందన్నమాట. ఇంకెవరికి హైట్ గురించి ఎక్స్క్యూజ్ లేదు. నెక్స్ట్ అన్న నీకు ఎస్ఎస్జి 2020లో ఎన్ని మార్క్స్? నాకైతే తమ్ముడు 119.67 వచ్చారా నా మార్క్స్ వచ్చేసి. సో యూట్యూబ్లో అయితే అన్ని కామెంట్స్ కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి చూస్తాను. చాలామంది పర్సనల్ చెక్ చేశారు కదా. ఎవరో రెడ్ ఫ్లాగ్ పెట్టారన్నమాట. బ్రదర్ నేను అడ్మిట్కి అప్లై చేస్తాను, బట్ అడ్మిట్ కార్డ్ రావట్లేదు అంటే బ్రదర్, ఒకవేళ నువ్వు అప్లై చేసిన పోస్ట్కి సంబంధించి మార్క్స్ కనుక సరిపోకపోతే అడ్మిట్ కార్డ్ రాదనమాట. నెక్స్ట్ నువ్వు అప్లై చేసేటప్పుడు ఫోటో కరెక్ట్గా ఇవ్వకపోతే అడ్మిట్ కార్డ్ రాదు. ఒకసారి చెక్ చేసుకో, అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ అయ్యి ఉంటుంది కదా, ఒకసారి అందులో చెక్ చేసుకో. మినిమం మన ఒక్కో పోస్ట్కి వచ్చేసి 50% మార్క్స్ పెడతాడనమాట. ఒకవేళ దానికి కానీ ఎలిజిబుల్ కాకపోయినా సరే అడ్మిట్ కార్డ్ రాదనమాట. ఒకసారి చూసుకో. నెక్స్ట్ వచ్చి ఫౌజీ అంట అన్న, అదే చాలా ఓవర్ వెయిట్ ఉన్నారని మీరేగా చెప్పారు. డైట్ ప్లాన్ అంటే బ్రదర్ మనం రీసెంట్గా నీకు చెప్పాను కదా, మా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ 110 kg అంట. డైట్ ప్లాన్ అంటే బ్రదర్ నేనేముంది, నైట్ టైం చపాతీలు లైట్ ఫుడ్ తిన్నాను అనమాట. నైట్ టైం లైట్ ఫుడ్ తిని మార్నింగ్ హెవీ రన్నింగ్ చేయాలి, హెవీ వర్కౌట్స్ చేయాలి, ఈవినింగ్ కూడా హెవీ వర్కౌట్స్ చేయాలి. కానీ వన్స్ కష్టపడితే మాత్రం ఆ ఫలితం ఎప్పటికీ పోతుంది, అది గుర్తుపెట్టుకో. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్రెండ్ మా ఫ్రెండే. వాడిని కూడా ఒకరోజు మీకు ఇంటర్వ్యూ చేస్తాను. వాడి వెయిట్ చూస్తే మీకు నిజంగా 110 kg ఉన్న మనిషి 110 kg ఉన్న మనిషి ఆల్మోస్ట్ 60-70కి వచ్చాడనమాట. నెక్స్ట్ ఆయన విజయ్ అంట, ఎస్ఎస్సి హైట్ ఎంత ఉండాలి సార్ తెలంగాణ వాళ్ళకి? బ్రో చెప్పాను కదా, ఎవరికైనా సరే వన్స్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకి మాత్రమే హైట్ ఎక్స్క్యూజ్ ఉంటుంది అనమాట. 162 ఆర్ సంథింగ్. మిగతా వాళ్ళు ఎవరు కూడా హైట్ ఎక్స్క్యూజ్ అయితే ఉండడం. 170 పక్కా ఉండాలన్నమాట. 169 పాయింట్స్లో ఉంటే మాత్రం కొంచెం మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ సిమ్యులేటర్. బ్రో నాది ఎస్ఎస్సి జీడీ క్లియర్ అవ్వట్లేదు, 3 times ఎగ్జామ్ మిస్ అయింది. ఎగ్జామ్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ నా హైట్ వస్తూ రాదే అని డౌట్. నేను ఆర్మీకి ట్రై చేసినప్పుడు టెక్నికల్ 169 హైట్ ఉంటుంది, అది వచ్చింది. కానీ తెలంగాణకి పీసీకి 167 ఉంది, కానీ నాది 167 అని వచ్చింది. నాకు ఎస్ఎస్సి జీడీలో ఏది వచ్చినా పర్లేదు. ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాసినా బాగానే ఈసారి హైట్కి క్వాలిఫై అవుతా అనిపిస్తుంది. హైట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉండదు కదా? హైట్ పెరిగే ఛాన్స్ అంటే మనం మెయిన్ కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయన్నమాట. అవి చేస్తే మినిమం మనం 1 inch ఆర్ సంథింగ్ పెంచవచ్చు అనమాట. సో దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ అన్న ఎస్ఎస్సి రన్నింగ్ టైం ఎలా ఏమైనా ఉంటుంది? రన్నింగ్ టైం ఉంటుంది ఎస్ఎస్సికి తప్పకుండా. మీకైతే 24 minutes అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 16 నిమిషాలకు వేసిన ఒకటే, 23.59 వేసిన ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. మీరు త్వరగా వేసినంత మాత్రం మీకైతే వాడు మీకు ఎటువంటి ఎక్స్ట్రా మార్క్స్ కూడా వేయడనమాట. అందరూ వచ్చేసరి కోసం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ నుంచి. సో అయినా కొంచెం గట్టిగా చెప్పడం ట్రై చేస్తాను నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అభినయ్ కోసం ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న? ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వతామడు అసలు. చెప్పాను కదా, ఎవరో రాజ్ ఉంది. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. అబ్దుల్ మా జేవే ఫ్రెండే తమ్ముడు. ఎస్ఎస్జీడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది అన్న, రన్నింగ్ ప్రాక్టీస్ చేయనా అన్న? రైట్ ఐ మస్తుగా కనబడుతుంది. సొల్యూషన్ చెప్పాను కదా తమ్ముడు. రైట్ ఐ అంటే ఒక ఐ క్లియర్గా ఉంటుంది, ఒక ఐ కొంచెం విజన్ తక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చార్ట్సే బట్టి అనమాట. నెక్స్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం, స్టార్ట్ చేయి. నెక్స్ట్ ఇల్లు మొత్తం ఉంటే నీ కామెంట్ నైట్ చదివాం బ్రదర్. అయితే హాస్పిటల్లో అది క్లియర్గా ఉంది, కానీ థ్యాంక్స్ బ్రదర్ ఫర్ రిప్లై. క్లియర్గా ఉంది కానీ అది పెరుగుతుంది లైట్గా. బ్రదర్ సైట్ పెరగకూడదంటే బ్లూ కలర్ స్పెట్స్ ఉంటాయి అన్నమాట. మన మార్కెట్లో 2000 దొరికితే అదైతే వాడు. అది మొబైల్ కొంచెం దూరంగా, ఒకవేళ మొబైల్ యూజ్ చేసినా సరే మనకు ఆ సైట్ అనేది పెరగదన్నమాట. పొరపాటున నువ్వు ఎటువంటి సర్జరీస్ అయితే చేయకు, ఆ తప్పు అయితే చేయకు. తప్పు చేసే పొరపాటున చిన్న మచ్చలు వచ్చినాక నీకు లైఫ్ టైం రిగ్రెట్ ఉంటుంది అనమాట. ఆ తప్పు అయితే అసలు చెయ్యి. నెక్స్ట్ అన్న స్మాల్ హెల్ప్, రేడిమెన్ ప్రిపరేషన్ అవుతున్నాను. కోచింగ్ ఇంట్లోనే ఫిజికల్ అయింది. ఎగ్జామ్ ఉంది. నేను 170 ఉన్నాను కానీ ఓవర్ వెయిట్ అంటే తమ్ముడు అది మనం తగ్గించుకోవడం పెద్ద ప్రాబ్లం కదరా కష్టపడితే.
కష్టపడండి తమ్ముడు. రన్నింగ్ చేస్తే ఎందుకు తగ్గదురా ఓవర్ వెయిట్. నైట్ టైం కొంచెం డైట్ ప్లాన్ చేయండి, తప్పకుండా తగ్గుతారు. నెక్స్ట్ జాక్ అంట, నేను అస్సాం రైఫిల్స్ ప్రిపేర్ అవుతాం అనుకున్నాను, నాక్ని ఉంది అనిపించేస్తాను. లేదు తమ్ముడు, నాక్ని నేను చూపిస్తాను. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నాక్నికి ఏం చేయాలో. ఒకసారి అయితే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఈ వీళ్ళంతా రావడం వల్ల. సో త్వరగా చెప్పేస్తాను. నాక్నికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, భయపడదు. దానికి మనం సొల్యూషన్ చెప్పొచ్చు. ముందు వీడియోలో చెప్పినాను అనమాట. ఒక పిల్లో సెంటర్లో పెట్టి కాళ్ళు కట్టి పడుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది, తప్పకుండా క్లియర్ అవుతుంది. అది ఒక మెయిన్ ఏంటంటే మీకు ఫోర్స్లకు వచ్చేసి ఐటీవీ కానీ దేనికైనా సరే వీ షేప్ పెడతారు. వీ షేప్ పెడితే మనం ఇబ్బంది, వీ షేప్ పెడితే ఇబ్బంది. వీ షేప్ పెట్టరు, సారీ. మీకు ఎలా పెడతారన్నమాట, కాల్ ఎలా పెడితే మీరు కవర్ చేసుకోవచ్చు. కొంచెం వెనకాల అయితే కాల్ కవర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇసాక్ ప్రశాంత్ అంట, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నా, వాడికి పాస్ట్లో ఫిట్స్ వచ్చింది, ప్రజెంట్ లేదంట. వాడికి పార్ట్స్ మీకు చెప్పిన ఫిట్స్ కానీ ఏదైనా సరే నీకు వాడైతే ఎటువంటి టెస్ట్ చెయ్యడు. ఫిట్స్ ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒకవేళ అప్పటికప్పుడు వస్తే తప్ప ఫిట్స్ అనేది తెలియదు. అది గుర్తుపెట్టుకొని మీరు వాడు మీకు ఫామ్ ఇస్తారన్నమాట. ఫామ్లో అడుగుతారు మీకు ఫిట్స్ ఉందా, ఆస్తమా ఉందా, ఇంకా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అక్కడ మీరు టిక్ చేస్తేనే మీకు ఇబ్బంది. కానీ ఫిట్స్ అనేది ఇప్పుడు క్లియర్ అయితే ఓకే బ్రదర్. కానీ ఫ్యూచర్లో కూడా వస్తుంది అనుకుంటే కనుక మీ ఓడి ఇప్పుడు ఎక్కడ జాబులు ఉన్నా సరే పొరపాటున అది కానీ వాళ్ళకి తెలిసింది అనుకోండి, అప్పుడు కూడా తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫిట్స్ కూడా నేను మొన్న కూడా రీసెంట్గా నేను వాళ్ళకు కూడా చెప్పాను. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిస్టర్ అఖిలేష్ యాదవ్ అంట, సేఫ్ స్కోర్ అన్న బీసీడీకి తెలంగాణ అంటున్నావు కదా బ్రదర్. సేఫ్ స్కోర్ వచ్చేసి మీరు ఒక 70-80 చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఏదో పోస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. ఓబీ నెక్స్ట్ బీసీడీ అన్న కూడా బీసీడీలోనే కొంచెం కాంపిటీషన్ అనమాట, అది చూసుకోండి. నెక్స్ట్ మిస్టర్ అఖిలేష్ యాదవ్ సేఫ్ స్కోర్ ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ లవ్లీ ఆర్మీ అంట, హాయ్ సార్. తమ్ముడు ప్రాబ్లం చెప్పండి తమ్ముడు, హాయ్ అది నాకు ఎందుకురా, నేను బాగానే ఉంటాను రా. నెక్స్ట్ చింటూ అంట, అన్న ఐసైట్ రెడ్యూస్ టిప్ చెప్పాను. చెప్పాను కదా, ఐసైట్ ఉందంటే మరీ ఎక్కువ కాకుండా బ్లూ కట్ లైట్ స్పెక్ట్స్ యూస్ చేసి మొబైల్ యూస్ చేయండి, పర్లేదు. నెక్స్ట్ ఢిల్లీ అంట, వాళ్ళు నువ్వే కదా చెప్పావు అన్న ఐసైట్ గురించి వీడియో చేయన్నా ఏమన్నా చెప్పానని చెప్పి. వారు పెన్ అయితే నీకు అంత కాన్సన్ట్రేట్గా తిప్పరు మన ఎస్ఎస్సి జీడీకి వచ్చేసి, అది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడో కానీ రేరు. నేనైతే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ వస్తారు కదా, నాకు కొంచెం ఇబ్బంది ఉంది. 2022 90+ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉండొచ్చు చెప్తాను బ్రదర్. కృష్ణ డేసెట్టి పోల్ పెట్టి చెప్తాను. నెక్స్ట్ ఎం అంటే, హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ టీజీ. అపెండిక్స్కి ప్రాబ్లం అవుతుందా? అపెండిక్స్ అంటే చెప్తాను బ్రదర్ ఇది కూడా. నెక్స్ట్ హలో అన్న 168 ఉన్నాను దీనికి సెట్. సారీ తమ్ముడు, నీకే చెప్పాను కదా, కొంచెం 168 ఉంటే మాత్రం కొంచెం కష్టం తమ్ముడు, చూసుకోండి. ఓకే బ్రదర్, అయితే ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు టెక్స్ట్ ఆర్ కామెంట్స్ చేయండి. నేను మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కవర్ చేయకపోతే కనుక వాళ్ళైతే నాకు మళ్ళీ మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి అన్నమాట, తప్పకుండా వాళ్ళకైతే రిప్లై ఇస్తాను. జై హింద్ ఫ్రెండ్స్. వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అయితే తొందరగా ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ టైం అయితే కొంచెం ఫ్రీ టైం చూసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ ఇలాగా ఉండాలి. జై హింద్ గైస్.